హాయ్ అండి, వెల్కమ్ టు మన్హా కిచెన్ టిప్ ఛానల్ అండి. ఈరోజు టిప్ వచ్చేసి కిచెన్ టిప్ కాదండి, ఇది స్కిన్ గురించి. మనకి ఎప్పుడైనా దెబ్బలు తగులుతాయి కదండి, అలాంటప్పుడు ఎంత పెద్ద గాయమైనా సరే అండి, 10 కుట్లు పడే గాయమైనా సరే ఈ ఆకు ఉంటుంది కదండి, అవైలబుల్గా మన చుట్టుపక్కల అంతా ఉంటూనే ఉంటుందండి. దీని పేరు గడ్డి చామంతి. గడ్డి చామంతి అంటారండి. దీని పూలు ఇలా ఉంటాయి. గడ్డి ఎంత పెద్ద గాయమైనా సరే, మనం ఏమైనా వెజిటేబుల్స్ కోసేటప్పుడు కానీ, ఏమైనా స్కిన్ కట్ అయినా, ఇంకేదైనా ఎంత పెద్ద గాయమైనా తగిలి బ్లడ్ బాగా వస్తుంటుంది కదండి, అలాంటప్పుడు మనం కొంచెం కాస్త బయటకు వెళ్ళి చూసి మన గోడలెమ్మటి కానీ ఇట్లా పిచ్చి మొక్కలలో ఈ మొక్క కనిపిస్తుందండి. గుప్పెడు ఆకులు తీసుకొచ్చి రసం తీసి ఆ రసం రాసి ఈ ఆకులు కూడా కట్టేస్తే ఎమ్మటే గాయం నయమవుతుంది, బ్లడ్ కూడా రాకుండా ఉంటుందండి. దీని పేరు గడ్డి చామంతి. ఎక్కడైనా కనిపిస్తుందండి ఇది, కాకపోతే మనం వీటిని పిచ్చి మొక్కలు అనుకుంటాం. ఇక ఈ ఆకు ఇలా ఉంటుందండి, గడ్డి చామంతి. వీటి పూలు ఇలా ఉంటాయి. మనం ఈజీగా గుర్తుపట్టొచ్చండి, అందరికీ తెలిసి ఈ మొక్క పరిచయమే. ఎంత పెద్ద గాయమైనా సరే అండి, ఈ ఆకు రసం రాసిన, ఆకు రసంతో కట్టు వేసిన, ఇంకా ఇదే కదండి, స్కిన్ ఎలర్జీస్ కానీ దురద కానీ ఏమున్నా ఈ ఆకు బాగా మంచిగా మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. ఈజీగానే కనిపిస్తుంది ఈ చెట్టు. మనం బయట వాకిట్లలో, నీళ్ళ పక్కన ఎక్కడైనా ఉంటుంది ఈ చెట్టు. ఇంకా వచ్చేసి ఇందులో మెడిసిన్ చాలా ఉంటుందండి. మన హాస్పిటల్కి వెళ్ళే లోపే ఈ ఆకుతోటి పసరు కానీ ఆకు కానీ కట్టుకుంటే గాయం ఎమ్మటే మానిపోతుంది, ఎలాంటి సెప్టిక్ కాకుండా ఉంటుంది. ఎంత బ్లడ్ వస్తున్నా కానీ బ్లడ్ కూడా ఎమ్మటే ఆగిపోతుందండి. ఈ ఆకు రసం రాసి ఆకు వేసి ఏదైనా క్లాత్తో కట్టుకుంటే వెంటనే తగ్గిపోతుంది. కాకపోతే ఈ ఆకును బాగా గుర్తుపట్టాలండి, ఇలా ఉంటుంది ఆకు. దీన్ని గడ్డి చామంతి అంటారు, ఒక్కొక్క ప్లేస్లలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు. చూడండి, బాగా ఆకును గుర్తుపెట్టుకుంటే చాలండి. మన ఈజీ ఇంటి ముందులా కానీ ఇక పక్కన పిచ్చి చెట్లలో ఎక్కడైనా పొలాల గట్లెమ్మటి కానీ కనిపిస్తూనే ఉంటుంది ఈ ఆకు. ఎక్కువ పొలం పనులు చేసేవాళ్ళు, అడవి పనులు చేసే వాళ్ళకి గాయాలైనా కానీ అక్కడ ఏం దొరకవు కదండి. ఈ పాత సినిమాలలో మనం చూస్తూనే ఉంటాం, ఎవరికైనా దెబ్బలు తగిలినా గాయాలైనా కానీ అలా చెట్లలో వెళ్ళి ఏదో ఆకు తెచ్చి రాస్తారు కదండి, అది ఈ ఆకే అనుకుందాం. ఇదే అప్పుడు వాళ్ళు ఏ ఆకు కడుతున్నారని అనుకునే ఆలోచన మనకు వస్తే ఈ ఆకేనండి. ఇలా ఉంటుంది ఆకు. ఎంత పెద్ద గాయమైనా సరే, 10 కుట్లే పడే గాయమైనా ఈ ఆకు రాస్తే, ఆకు వేసి కడితే ఎమ్మటే గాయం మానిపోతుంది. మనకు కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు, బ్లడ్ కూడా ఆగిపోతుందండి. ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా నొప్పి బాధ కూడా ఉండదండి. ఇంకా చాలా స్కిన్ ఎలర్జీస్లలో ఇలాంటి వాటికి ఈ ఆకు రసం రాసినా తగ్గుద్దండి. ఓకే అండి, టుడే మన కిచెన్ టిప్. ఈ మొక్క పేరు గడ్డి చామంతి అండి. బాగా గుర్తుపెట్టుకుని మంచిగా చూసి పెట్టుకోవాలండి. మళ్ళీ వేరేది ఆకంటే ఆకు రాసుకోవద్దు కదా. ఓకే అండి, బాయ్.